ఈరోజు నేను మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మనం యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒక వ్యక్తిని చూస్తాం. ఎవరంటే 38 సంవత్సరాల నుంచి వ్యాధితో బెతస్దా కోనేరు దగ్గర ఉన్న ఒక వ్యక్తిని గురించి యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తాం. నేను ఆ వ్యక్తి గురించి చదువుతున్నప్పుడు చాలా విచిత్రమైన పాయింట్ నాకు ఒకటి అర్థమైంది. ఏంటంటే ఆ బెతస్దా కోనేరు దగ్గర చాలామంది గుంపులుగా కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, పక్షవాయు రోగం గల వాళ్ళు చాలామంది పడున్నారంట. వాళ్ళందరి గురించి, వాళ్ళ రోగాల గురించి రాయబడి ఉంది. కొంతమంది గుడ్డోళ్ళు ఉన్నారు, కొంతమంది కుంటోళ్ళు ఉన్నారు, కొంతమంది పక్షవాయువు గల వాళ్ళు ఉన్నారు అని రాయబడింది. కానీ ఈ 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్న, ఒక రోగంతో బాధపడుతున్న ఒక వ్యక్తి గురించి, ఈ వ్యక్తి గురించి ఏం రాయబడిందంటే ఒక రోగం, ఒక వ్యాధి అని రాయబడింది. కానీ క్లియర్గా అతని వ్యాధి ఏంటో రాయబడలేదు. నాకు ఇది చాలా విచిత్రంగా అనిపించింది. 38 సంవత్సరాల నుంచి ఆయన ఒక రోగంతో బాధపడుతున్నాడు, కానీ ఆయన రోగం ఏంటో బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. కానీ 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడంట. ఈరోజు చాలామంది జీవితాల్లో వాళ్ళు కూడా చాలా రోగాలు అనుభవిస్తారు. హాస్పిటల్కి వెళ్తారు, అన్నీ నార్మల్ రిపోర్ట్స్ వస్తాయి, కానీ వాళ్ళకి ఏదో అనారోగ్యం సరిగ్గా ఉండదు. చాలామంది ఇంకా చాలా సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళ జీవితంలో ఉన్న ఇష్యూ ఏంటో వాళ్ళకి అర్థం కాదు. నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, నీ ఇష్యూ, నీ ప్రాబ్లం ఏంటో నీకు తెలియకపోయినా యేసు ప్రభు నిన్ను బాగు చేయగలడు. ఇంకా రెండో పాయింట్ ఏంటంటే, ఆ కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుంచి ఉన్నాడంట. ఈ విషయం నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, చాలామంది జీవితాల్లో వాళ్ళు ఒకే ప్లేస్లో ఉంటారు. చాలా సంవత్సరాల నుంచి ఒకే చోట, చాలా సంవత్సరాల నుంచి ఒకే జాబ్లో, చాలా సంవత్సరాల నుంచి ఒకే ప్లేస్లో ఉంటారు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని బట్టి. కానీ యేసు ప్రభువు చెప్పిన ఒక్క మాట, నువ్వు లేచి నడు, నీ పరుపెత్తుకొని నడు అన్న ఒక్క మాట అతని పొజిషన్ని మార్చింది. నాకు తెలిసి ఇంకా జీవితంలో ఆ కోనేరు దగ్గరకి అతను వెళ్ళడు. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాడు. ఈరోజు యేసు ప్రభు చెప్పే ఒక్క మాట నీ జీవితంలో కార్యం చేయబోతుంది, నీ పొజిషన్ మార్చబోతుంది, నీ స్థితిని మార్చబోతుంది. ఈ వాక్యం ద్వారా, ఈ షార్ట్ వీడియో ద్వారా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ పొజిషన్ని దేవుడు చేంజ్ చేయబోతా ఉన్నాడు. అంటే నీకు ఏ సమస్య ఉందో, ఆ ప్రాబ్లం ఏంటో, ఆ ఇష్యూ ఏంటో నీకు అర్థం కాకపోయినా కానీ దేవుడు ఆ ఇష్యూని, ఆ ప్రాబ్లమ్ని, నీకున్న సమస్యని దేవుడు సాల్వ్ చేయబోతా ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ.